చక్కగా ఒక వారం రోజులు గోదావరి పిక్నిక్ స్పాట్కి వచ్చి గోదావరి నీళ్లు తాగుతూ కోనసీమ అందాలను చూసి స్వేచ్ఛగా సంచరించిన ఈ పులి ఇప్పుడు వైజాగ్ జూలో బందీగా మారిందండి. రాజమండ్రి రూరల్ ప్రాంతంలో నిన్న సాయంత్రం అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జాగ్రత్తగా బోన్లో బంధించారు. స్థానిక ప్రజల భద్రత కోసం తీసుకున్న ఈ చర్యతో పులిని నేరుగా వైజాగ్ జూకి తరలించారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువులు గ్రామాలకు రావడం వెనుక ప్రధాన కారణం అడవులు తగ్గిపోవడమేనండి. ఆహారం కోసం అవి బయటికి రావడం, ఇంకా ఇది మనుషులకి ప్రకృతికి మధ్య సమతుల్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్న సంఘటన అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పులి వైద్య పరీక్షలు పూర్తయ్యాక జూ సంరక్షణలోనే ఉంటుందండి. మనం అందరం అడవులను కాపాడితే ఇలాంటి సంఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రకృతి మనది, దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే కదండి. అవునంటారా కాదంటారా? మరి ఈ వీడియోపై ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే